Hi friends, welcome to my channel. నా పేరు మహేష్. సో మనకు మెడికల్ బిల్లింగ్ లో ఇంకొక లెవెల్కి వెళ్తున్నాము. అంతకుముందు మనం జస్ట్ మెడికల్ బిల్లింగ్ లోకి రావాలనుకుంటే ఎన్ని రోజుల్లో మన ఈ కోర్సు నేర్చుకోవచ్చు, అది ఎలా ఉంటుంది, ఎన్ని రకాలైన జాబ్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసాం. అండ్ దెన్ సెకండ్ లెవెల్కి వస్తే మనకి ఈ మెడికల్ బిల్లింగ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎవరెవరు వర్క్ ఎలా ఉంటుంది, అండ్ దెన్ మొత్తం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంకొద్దిగా ఇన్ డెప్త్ గా వెళ్తున్నాము. సో మెడికల్ బిల్లింగ్ లో ఈ ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పాయింట్ గురించి కొద్దిగా క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. మనం వర్క్ చేసేటప్పుడు మనకి రియల్ టైం వర్క్ చేసేటప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మెడికల్ బిల్లింగ్ టెర్మినాలజీ, సో దాంట్లోకి ఇన్వాల్వ్ అవుదాం. సో వాట్ ఈజ్ మెడికల్ బిల్లింగ్? ఫస్ట్ దాని గురించి ఇంగ్లీష్ లో ఒకసారి చెప్తాను, ఆ తర్వాత మీరు తెలుగులో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ క్లెయిమ్ ఫార్మ్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ బిహాఫ్ ఆఫ్ ప్రొవైడర్స్ ఆఫీస్. సో ఇట్స్ కాల్డ్ మెడికల్ బిల్లింగ్. ఒక క్లెయిమ్ ఫామ్ ని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఫామ్ అనేది మనం కంప్లీట్ గా ప్రొవైడర్ సైడ్ అనేది ఫిల్అప్ చేసి ఆ తర్వాత దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి అనేది పంపిస్తారు. సో ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించిన తర్వాత దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ మెడికల్ బిల్లింగ్. నెక్స్ట్ ఈఓబి, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్. సో దీని గురించి ఇంకొద్దిగా క్లారిటీగా తెలుసుకుందాం. వాట్ ఈస్ ఈఓబి? The statement received which we received from the insurance company, it is called EOB, explanation of benefits. అంటే మనం ఈ క్లెయిమ్ ఫామ్ అనేది పంపించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఒక రిప్లై అనేది ఇస్తారు మనకి, సో ప్రొవైడర్స్ ఆఫీస్ కి. దాన్ని ఈఓబి అంటారు, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటారు. దాన్ని మనం వాళ్ళకి పంపించిన తర్వాత ఒకటి ఏదైనా దాంట్లో ఫాల్స్ ఉంటే దాని యొక్క స్టేట్మెంట్ అనేది మనకి రిప్లై ఇస్తారు. సెకండ్ థింగ్, పేమెంట్ అయిపోయిందన్నా మనకి రిప్లై ఇస్తారు అనమాట. ఏదో రకంగా మనకి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రిప్లై వస్తుంది. నెక్స్ట్ డినైల్స్. సో చాలా వరకు ఈ ఫీల్డ్ ఎక్కువగా ఫేస్ చేసేది, ఎక్కువగా వర్క్ చేసేది కూడా దీనిపైనే, డినైల్స్. It is the statement which we received from the insurance company. They are stating they are not going to pay the claim. ఇట్స్ కాల్డ్ డినైల్స్. అంటే మనకి ఈ క్లెయిమ్ ఫామ్ అనేది పంపించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు దాన్ని వెరిఫై చేసి ఏం చేస్తారంటే అమౌంట్ అనేది వేయరనమాట. సో క్లెయిమ్ ఫామ్ అంటే వాళ్ళైతే ఏదైతే సర్వీస్ ఇచ్చుంటారో దానికి వీళ్ళు పేమెంట్ అనేది వేయనని చెప్తారు. దానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు, అది మనం ముందుగా మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఈ రోజుకి మనం ఒక 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటైతే వాట్ ఈస్ మెడికల్ బిల్లింగ్. సో సెకండ్ థింగ్ యూఓబి, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్, దాని గురించి తెలుసుకున్నాం. థర్డ్ థింగ్ ఏంటంటే డినైల్స్. సో ఈ 3 ఇన్ఫర్మేషన్స్ అనేది మీరు కొద్దిగా క్లారిటీగా ఒకసారి చూసి దీన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ముందు చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. సో ఒకేసారి నేను చెప్పినా కూడా మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది, కాబట్టి మనం క్లారిటీగా 1 by 1 కొద్దిగా నిదానంగానే నేర్చుకుందాము. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా సరే షేర్ చేయండి, వాళ్ళని ఇది ఫాలో అవ్వమని చెప్పండి. డెఫినెట్ గా ఈ వీడియోస్ ఫాలో అయితే చాలు, వాళ్ళ జాబ్ అనేది డెఫినెట్ గా క్రాక్ చేయగలుగుతారు. 100% నేనైతే హామీ ఇవ్వగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ అండి.